బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేటెడ్ పదవుల పండుగ మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలు దఫాలుగా కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. తాజాగా పలు కార్పొరేషన్లకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చైర్మన్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, అలాగే 11 వైస్ చైర్మన్లను నియమించారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీనివాస్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా బండి రమేష్, గ్రామీణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బస్వరాజు శ్రీనివాస్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గా గూడెం వెంకటరమణను నియమించారు. జూలైలో మరికొన్ని పోస్టులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. చైర్మన్ గా బోయ నగేష్ వైస్ చైర్మన్ గా, మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరామ్ చైర్మన్ గా, పీసీసీ సీనియర్ నాయకులు అల్లం భాస్కర్ గారిని వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఎం రఘునాథ్ యాదవ్ షేర్లింగంపల్లి, వైస్ చైర్మన్ గా గజ్జి భాస్కర్ యాదవ్ ఎల్బీ నగర్. ఇద్దరే కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ గా గుంజ రేణుకా నారాయణ, వైస్ చైర్మన్ గా బత్తుల వెంకటేష్. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గా దూడెం వెంకటరమణ, వైస్ చైర్మన్ గా జక్కాని అనిత. కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బండి రమేష్, వైస్ చైర్మన్ గా పరుచూరు మురళి. అదేవిధంగా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్. తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు గాంధీభవన్ బాలరాజ్ అంటారు వారిని, సిహెచ్ బాలరాజ్ని. వెలమా కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా జువ్వాడి నరసింగరావు మెట్పల్లి గారిని. తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ కి చరణ్ కౌశిన్ యాదవ్ గారికి. తెలంగాణ తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీరందరూ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే కాకుండా పోయినసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ఆర్ఎన్ఎస్ కృషి చేసిన అందరినీ కూడా మెజారిటీ నాయకులని చరిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయాల వల్ల బంగ్లాదేశ్ అనే కొత్త దేశం రావడమే కాకుండా ఆనాడు బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజాభరణుల రద్దు కానీ, సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం కానీ ఎన్నో చరిత్రాత్మక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత, కనీస స్తోమత మీకు లేదనే మాట గుర్తుపెట్టుకోవాల్సిన మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పని ఎప్పుడో ముగిసిన చరిత్ర. ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్గా నియమించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కి చైర్మన్ గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, వాషర్మెన్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గా డాక్టర్ అజయ్ కుమార్ ప్రోటోకాల్ పిఆర్ గా ఉన్నారు. వైస్ చైర్మన్ గా బంగారి బాబు. టోడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరు చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కేశం నాగరాజ్ గౌడ్ నియమించినారు. పెరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా దొంగరి వెంకటేశ్వర్లు హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఖమ్మం నుంచి బొడుగం శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్ గా దాన్ని నియమించినారు. మేరా కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్ గా ఎం లక్ష్మీనారాయణ. వాల్మీక బోయ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి గద్వాల్ చెందినటువంటి గట్టు తిమ్మప్ప చైర్మన్ గా, బోయ నగేష్ వైస్ చైర్మన్ గా. మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరామ్ చైర్మన్ గా, పీసీసీ సీనియర్ నాయకులు అల్లం భాస్కర్ గారిని వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఎం రఘునాథ్ యాదవ్ షేర్లింగంపల్లి, వైస్ చైర్మన్ గా గజ్జి భాస్కర్ యాదవ్ ఎల్బీ నగర్. ఇద్దరే కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ గా గుంజ రేణుకా నారాయణ, వైస్ చైర్మన్ గా బత్తుల వెంకటేష్. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గా దూడెం వెంకటరమణ, వైస్ చైర్మన్ గా జక్కాని అనిత. కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బండి రమేష్, వైస్ చైర్మన్ గా పరుచూరు మురళి. అదేవిధంగా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్. తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. ఇందుకోసం విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేశారు. ఇందులో 107 మంది టీవీకే ఎమ్మెల్యేల పేర్లతో పాటు 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడులోని నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే చీఫ్ విజయ్ కి
ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ నిన్ననే ఆహ్వానం పంపారు. దీంతో ఆయన కొద్దిసేపటి కిందట గవర్నర్ కలిశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే 118 సీట్లు విజయ్ పార్టీకి దక్కలేదు. ఇక సొంతంగా 107 స్థానాలు గెలిచిన టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 11 మంది మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని ప్రయత్నం చేస్తూనే విజయ్ గవర్నర్ను కలిశారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు తెలుపుతూ ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మతతత్వ శక్తులను కూటమిగా దూరం ఉంచాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ మద్దతు ఇస్తున్నట్లు గిరీష్ చోడంకర్ వెల్లడించారు. తమిళనాడులో లౌకిక అభ్యుదయ సంక్షేమ ప్రభుత్వాన్ని అందించడమే తమిళనాడు ప్రజల తీర్పు ఉద్దేశమని గిరీష్ వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే కాకుండా భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లోనూ టీవీకేతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణలకు కాంగ్రెస్ టీవీకే పొత్తు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో ఆశ్రమ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక కొండాయి, దొడ్ల, మల్యాల, దొడ్ల కొత్తూరు, గోవిందరాజుల కాలనీ గ్రామాల ప్రజలతో సీతక్క వినతులు తీసుకున్నారు. ఏటూరు నాగారం మండలం 16.50 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న కొండాయి వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు.
దళిత యువకుడు తన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ సమయంలో ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. సాక్షులను ప్రభావితం చేసిన వ్యవహారంపై పోలీసులు సుమారు 50 ప్రశ్నలు అడగగా ఆయన వేటికి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. సాక్షులను బెదిరించిన రౌడీ షీటర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు. ఇవాళ ఉదయం జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక రాజమండ్రి జిల్లా కోర్టులో నేడు ఈ కేసుకు సంబంధించి 3 కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇక అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వేసిన పిటిషన్, సాక్షులను ప్రభావితం చేసిన వ్యవహారంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్, ఇదే కేసులో A5గా నిందితుడిగా ఉన్న న్యాయవాది దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో నూతనంగా నిర్మించిన అర్బన్ పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే సత్యానందరావు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ శుంకర మురళీమోహన్లతో కలిసి ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేసిన తాడి నాగమోహన్ రెడ్డిని అభినందించారు. అనంతరం సిఆర్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పోలీసులు భారీ దొంగతనాల కేసులను ఛేదించారు. హైవేపై దోపిడీ చేసిన 10 మంది నిందితులను అరెస్ట్ చేసి 1,26,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. గత డిసెంబర్లో కియా పిఎస్ పరిధిలో 2.8 కోట్లు దోచుకున్న నిందితులు మళ్లీ మామిలపల్లి సమీపంలో 3 కోట్లు దోపిడీ చేశారు. ఈ 2 కేసుల్లో మొత్తం 21 మంది నిందితులు ప్రమేయం ఉండగా 10 మందిని పట్టుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ దోపిడీ ఘటనలో సిరిల్ మాథ్యూ మాస్టర్ మైండ్ అని సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. మన సత్యసాయి జిల్లాలో డిసెంబర్ 3 కియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనం ఒక ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో కనగానపల్లిలో కూడా ఒక సేమ్ ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుకు మధ్యలో కూడా 3 months గ్యాప్ ఉంది. సో ఇది మనకి సూరత్, నార్త్ ఇండియా నుంచి మన బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఈ రాబరీ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ అఫెన్స్లో 2,75,00,000 పోయింది. అదేవిధంగా రెండవది అఫెన్స్ కనగానపల్లిలో 3,05,00,000 వరకు పోయింది. అన్ని కలిపి కూడా 5,80,00,000 టోటలీ ఈ రాబరీ జరిగింది. దీని మేరకు మనం టోటలీ 10 టీములు ఫామ్ చేయడం జరిగింది. 10 టీంలు ఫామ్ చేస్తూ ఈ కేసుని మనం డిటెక్ట్ చేశాము. దీంట్లో టోటలీ 10 అక్యూజ్డ్, టోటలీ ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు. దానిలో
మనం ఈ కేసులో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు ఎంటైర్ ఈ అఫెన్స్ని ప్లాన్ చేశారో వాళ్ళ పైన ఫోకస్ చేస్తూ టాప్ 10 అంటే దీనిట్లో ప్లానింగ్ ఎవరు మాస్టర్ మైండ్ ఉన్నారు, ఎవరు సిమ్ అరేంజ్ చేస్తారు, ఎవరు లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తారు, ఇదన్నీ కూడా ఎవరు కోఆర్డినేట్ చేస్తారో వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ పెట్టి టాప్ 10 మందిని మనము ఫస్ట్ ప్రయారిటీగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రిమైనింగ్ 11 మంది కూడా అమౌంట్ కోసము సపోర్ట్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఎప్పుడు ఈ టాప్ 10 మందిని మనము అరెస్ట్ చేసామో అప్పుడు ఆ 11 మందికి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 11 మంది కూడా మనకి ఓన్లీ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మేము త్వరగా అరెస్ట్ చేయడంలో మనకు కష్టమేం లేదు, త్వరగా అరెస్ట్ చేస్తాం. దీనిట్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్త వంతెన దగ్గర 60 లక్షలతో నిర్మించిన రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వాడపల్లి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నూతన బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. మామిడికాయలను త్వరగా పండించేందుకు చైనా ప్యాకెట్లలో లభించే రసాయనాలను ఉపయోగించి పండ్లకు కృత్రిమ రంగును తెస్తున్నారు. ఈ విధానం వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. ఇటువంటి రసాయనాలతో పండించిన మామిడి పండ్లు బయటకు ఆకర్షణీయంగా కనిపించిన లోపల పూర్తిగా సహజంగా పండకపోవడం వల్ల రుచితో పాటు పోషక విలువలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాల వాడకం శరీరానికి హానికరం. దీనివల్ల తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండి సహజంగా పండ్లను కొని మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అధికారులు కూడా ఇటువంటి అక్రమ రసాయనాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులను కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. వేసవికాలం ప్రతి ఒక్కరు ఇష్టపడి తినేది మామిడికాయ. అటువంటి మామిడికాయే విషపూరితం అయితే ఎలా ఉంటుంది? మామిడికాయలకి కార్బైడ్ ప్లేస్లో చైనా ప్యాకెట్ అనే ఒక వింత రసాయనాన్ని అయితే కలిపి మామిడికాయకి రంగు వచ్చేటట్టు కూడా చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది మామిడికాయలు విక్రయిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే మామిడికాయలకు సంబంధించి పూర్తిగా ఎటువంటి ప్రమాదం ఉందనేది, ఎటువంటి రసాయనాలు వాడుతున్నారు అనే దానిపైన కూడా చూసుకోవచ్చు. అంటే వేసవికాలం అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మామిడి పండు కొనాలి అంటే సీజనల్ ఫ్రూట్గా కూడా అత్యంత అభివృద్ధి కానీ అత్యంత ఫేమస్గా మారిన మామిడికాయ ఈ సీజన్లో కూడా అదే రకంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇటువంటి రసాయనిక పదార్థాలు వాడి కూడా ఇటువంటి ఫ్రూట్స్ని అమ్ముతున్నారు. అయితే ఈ సీజన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మామిడికాయ తినాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. కొనుగోలుదారులు కూడా, వినియోగదారులకు సంబంధించి రైతులు దళారులు కూడా ఇదే విధంగా ఉన్నారు. రైతులు దళారులు కూడా ఈ మామిడి పండుని కొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఈ మామిడి పండును కొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం ప్రస్తుతం ఫ్రూట్ మార్కెట్లోనే ఉన్నాం. అసలు మామిడి పండుకి ఇంత క్రేజ్ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఈ మామిడి పండు యొక్క విశేషాలు ఏంటో మనతో పాటు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి, రేట్ ఎలా ఉంది? పర్లేదు మేడం, కాయ క్వాలిటీని బట్టి కస్టమర్లు రేట్లు పెడుతున్నారు. లో క్వాలిటీ అయితే లో క్వాలిటీగా ఉన్నాయి, క్వాలిటీ అయితే క్వాలిటీగానే పెడుతున్నారు. మినిమం 1000 రూపాయలు, 1100, 1200 పర్లేదు మేడం, రీజనబుల్ రేట్లుగానే తీసుకెళ్తున్నారు. కస్టమర్స్ కూడా ఇబ్బంది లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి లో క్వాలిటీ కావాలంటే లో క్వాలిటీ కావాలంటే క్వాలిటీ తీసుకెళ్తున్నారు. అనుకూలంగానే తీసుకెళ్తున్నారు మేడం, అందరూ సాటిస్ఫాక్షన్ అవుతారు. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి మేడం. క్వాలిటీ గల కాయలు అయితే 1100, 1200 మధ్యలో ఉన్నాయి మేడం. టాప్ క్వాలిటీ అయితే 1500 మేడం. ఉన్న వస్తుంది. దళారులు ఎంత కమ్ముతున్నారు, మీరు రైతులు ఎంత కమ్ముతున్నారు? దళార్లకి మాకు ఒక 50 రూపాయలు మార్జిన్ మేడం. నైట్ అంతా కష్టపడినందుకు ఒక 50, 100 లేకుండా ఎవరు వ్యాపారం చేయగలరు మేడం. నైట్ అంతా కష్టపడి ఒక 150 లేకుండా, కష్టం లేకుండా వ్యాపారం ఎలా చేయగలుగుతారు మేడం? మీరన్నా చెప్పండి ఒక మాట. కార్బైడ్ అనే ఒక వింత రసాయనం వాడుతున్నారు, మీరు ఎటువంటిది? చైనా ప్యాకెట్ అని వాడతాం మేడం. అది గవర్నమెంట్ ఇచ్చింది, అందరూ వాడేది. అది మార్కెట్ మొత్తం మీద వాడే ప్యాకెటే అది. అది ఒక 5 మినిట్స్ వాటర్లో వేసి తీసి దాంట్లో పెడతారు మేడం. ఒక 5 మినిట్స్ వాటర్లో ఆపేసి పెట్టి 3 డేస్ తర్వాత ఓపెన్ చేస్తే అలా ఉండే మేడం కాయలు క్వాలిటీ. అంటే ఇప్పుడు ఇటువంటి ఫ్రూట్ కలర్ రావడానికి కారణం అదే అంటారా? కలర్ రావడానికి కారణం అదంటే మేడం చెట్టు మీద కాయని బట్టి కలర్ మేడం. చెట్టు మీద కాయ తెలపరు ఉందనుకోండి మేడం, కలర్ వస్తాయి.
పచ్చదనంగా ఉంటే కాయ కలర్ రావట్లేదు. ఒక్కోసారి ఎండ బాగా కాసినప్పుడు కలర్ ఇలా వస్తాయి. ఎండ వాన పడినప్పుడు అయితే కాయలు కలర్ రావట్లేదు మేడం. ఎలా తెలుస్తుంది ఇప్పుడు చైనా ప్యాకెట్ అనే రసాయనాన్ని మీరు వాడడానికి ఎలా తెలుస్తుంది? ఏ ఫ్రూట్ మీద వాడాలని ఎలా తెలుస్తుంది? ఓన్లీ మ్యాంగోస్కే వాడతారు మేడం ఈ చైనా ప్యాకెట్ అనేది. ఇంకా దేనికి యూజ్ చేయరు అయ్యి. ఓన్లీ ఈ మ్యాంగోస్కి ఒకదానికే యూజ్ చేస్తారు అయ్యి. మ్యాంగోస్ లో రకాలు ఉంటాయి కదా, ఈ మామిడికాయల్లో ఏ రకంలో వాడితే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందా? కాయ తెలపరు ఉందనుకోండి మేడం 3 డేస్కి తీస్తారు. బాగా మసరు ఉందనుకోండి 4 డేస్ 5 డేస్కి తీస్తారు. అంటే 4 నిద్రలు చేసిన తర్వాత 5వ నిద్రకి తీస్తారు మేడం అయ్యి. సో చూసారు కదా, మామిడికాయ యొక్క క్రేజ్ అయితే ఇలా ఉందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా మొత్తం ఇక్కడ ఉన్న ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించి పూర్తిగా మామిడికాయల హవా నడుస్తుందనే చెప్పుకోవచ్చు. వీటిని కొనడానికి కూడా వినియోగదారులు పూర్తిగా పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మామిడికాయలకు సంబంధించి ఇప్పటికే చాలా న్యూస్లు అయితే మనం విన్నాం. ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం మామిడికాయ కార్బైడ్ అనే రసాయనం కాకుండా చైనా ప్యాకెట్ అనే ఒక వింత రసాయనం అయితే వాడుతున్నారు. మామిడికాయ రంగు మారడానికి కారణాన్ని కూడా ఆ రసాయనమే అని కూడా చెప్తున్నారు. ఆ రసాయనాన్ని ఉపయోగిస్తే మామిడికాయ రంగు మారుతుంది. ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఒక వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాల అలా ఉంచి దాన్ని ఫ్రూట్ మళ్ళీ ఆ రసాయనం కలిసిన నీళ్ళల్లో వేస్తే ఖచ్చితంగా మామిడికాయ రంగు మారిపోతుంది. వినియోగదారులు ఆసక్తిగా కూడా కొంటున్నారని వారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పెదవులింగపాలెం గుమ్మటాల చెరువు స్వర్గీయ మాజీ మంత్రి నడకుతిటి నరసింహారావు కాలనీకి నామకరణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల కోరిక మేరకు నడకుతిటి నరసింహారావు కాలనీ ఏర్పాటుకు మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. పెద్దవులంగిపాలెం డబుల్ బూమ్ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో వెనకడుగు వేయడం లేదని అన్నారు. ఇక మచిలీపట్నాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని కూడా చెప్పారు. గత వైసీపీ పాలనలో పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మచిలీపట్నం మున్సిపాలిటీలో 200 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం వచ్చినటువంటి పనికిరాని బ్రాండ్ల వల్ల చాలా మంది ప్రాణాలు పోయినాయి. ఇవాళ అందుకనే అవన్నీ కంట్రోల్ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళని అవసరమైతే వాళ్ళు మేము పీడీ యాక్ట్ పెట్టైనా సరే లోపల వేస్తాం తప్ప ఎవరిని తప్పుడు మంది ఇక్కడ అమ్మడానికి షాప్ కింద ఇలాంటి ఉంటాయి వీళ్ళే తెచ్చి పరిస్థితి. అలాగే మీరు పిల్లల్ని చదివిస్తాం, ఎంత చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మనం చేస్తాం, స్కిల్ కూడా చేస్తాం. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన యువకులందరూ కూడా కూర్చోబెట్టి త్వరలో ప్లాన్ చేయాలనుకున్నాం. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళకి నైపుణ్యత. ఒకప్పుడు మన ఉలిపాలెం నుంచి కమ్మరం కానీ వడ్రంగం కానీ మంచి స్కిల్ వర్కర్స్ ఉండేది. మన వర్క్షాప్ చాలా మంది వర్క్ చేసేవాళ్ళు. అయితే శ్మశానానికి ఇప్పుడు మేము అందరూ కూడా పెద్ద శ్మశానానికి వెళ్ళి వస్తాం. భవిష్యత్తులో అటు మీ కృష్ణా యూనివర్సిటీ కూడా వెళ్ళడానికి ఆలోచన చేస్తాం. ఆ రోడ్ని శ్మశానం మీదుగా కృష్ణా యూనివర్సిటీ వరకు వేసేదానికోసం కూడా చేస్తాను. అన్ని రకాలుగా సహకరిస్తూ కేంద్రం కూడా సహకరిస్తూ వల్ల కొంత డబ్బులు అటు నుంచి రావడం వల్ల మనకి కొంత అభివృద్ధి చేయగలుగుతున్నాం. ఇవాళ మన మున్సిపాలిటీ కూడా అస్తవ్యస్తం చేశారు. మన మున్సిపాలిటీలో ఈ 5 సంవత్సరాలు నాకు తెలిసి ఎక్కడ కూడా రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి ₹1 తీసుకురాదు. ఇవాళ మనం వచ్చిన వెంటనే దగ్గర ఒక 200 కోట్ల రూపాయలు ఒక మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మనం ఇవాళ హౌసింగ్ మళ్ళీ సపరేట్గా తీసుకొస్తున్నాం. దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, మ్యూజికల్ హిట్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాత ఆర్బి చౌదరి. కేవలం కమర్షియల్ కాదు, ఎమోషన్స్, విలువలు ఉన్న కథలతో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. స్టార్ హీరోల నుంచి కొత్త వాళ్ళ వరకు అందరికీ మైలురాయి సినిమాలనిచ్చిన ఈ బ్యానర్ నిజంగా టాలీవుడ్లో గోల్డెన్ స్టాండర్డ్. ఇక ఆయన ప్రొడక్షన్లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ మూవీస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం.
ఒక బ్యానర్కి బలమైన ఫౌండేషన్ వేసిన సినిమా సూర్యవంశం. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే గుర్తుకొచ్చేది ఒకే బ్యానర్, సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఆ బ్యానర్ నుంచి నిర్మాత ఆర్బి చౌదరి, హీరోగా వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా సూర్యవంశం. ఇది కేవలం రీమిక్ కాదు, తెలుగులో ఆ బ్యానర్కి బలమైన ఫౌండేషన్ వేసిన మూవీ. మొదట ఈ కథ తమిళంలో భారీ హిట్ అయింది. అదే నమ్మకంతో తెలుగులోకి తీసుకొచ్చారు. డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాకు మన నేటివిటీకి తగ్గట్టుగా చాలా ఎమోషనల్గా తెరకెక్కించాడు. స్టోరీ విషయానికి వస్తే వెంకటేష్ ఇందులో తండ్రి కొడుకులుగా డబుల్ రోల్ చేశాడు. హరిశ్చంద్ర ప్రసాద్, భానుప్రసాద్. తండ్రి చాలా స్ట్రిక్ట్, విలువలు ఉన్న వ్యక్తి, కానీ చదువురాని కొడుకును అస్సలు అంగీకరించడు. అక్కడి నుంచే అసలు ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. కొడుకు తనను తాను ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. తన భార్యను చదివించి ఐఏఎస్ ఆఫీసర్గా మార్చడం, అదే సమయంలో తండ్రికి తాను ఏమిటో చూపించడం, ఈ జర్నీనే సినిమాకి హార్ట్. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అన్నీ చాలా న్యాచురల్గా కనెక్ట్ అవుతాయి. మ్యూజిక్ విషయానికి వస్తే ఎస్ఏ రాజ్ కుమార్ ఇచ్చిన పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. చుక్కలన్నీ ముగ్గులై, అదుగో మహారాజు లాంటి సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అవి సినిమాకి ఎమోషన్ను మరింత స్ట్రాంగ్ చేశాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా సూపర్ హిట్. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్, వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ సినిమాని క్లాసిక్గా నిలబెట్టాయి. మొత్తానికి సూర్యవంశం అనేది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా. తండ్రి కొడుకు ఎమోషన్, విలువలు, కష్టపడి ఎదగడం అన్నీ కలగలిసిన సినిమా. అందుకే ఈ మూవీ ఇప్పటికీ టీవీలో వస్తే మళ్ళీ మళ్ళీ చూస్తారు జనాలు. సింపుల్గా చెప్పాలంటే సూర్యవంశం అంటే ఫ్యామిలీ ఎమోషన్స్కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ప్రేమలో గెలవడం కంటే బాధ్యతలో గెలవడం గొప్ప అని చెప్పిన సినిమా సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ లవ్ స్టోరీ అంటే సుస్వాగతం. లవ్ స్టోరీ అయినా కేవలం ప్రేమ గురించే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో చూపించిన సినిమా ఇది. ఆ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆర్బి చౌదరి నిర్మించగా భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. సూర్యవంశం లాంటి ఫ్యామిలీ హిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్లోని లవర్ బాయ్ యాంగిల్ను అదే టైంలో బాధ్యతగా గల కొడుకుగా చూపించాలనే ఐడియాతో ఈ కథను సెలెక్ట్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమ కంటే తన తండ్రి పట్ల ఉన్న గౌరవం, బాధ్యతను ఎక్కడా తగ్గించడు. చివరికి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రేమ కంటే తండ్రి విలువ గొప్పది అని చెప్పే విధానం ఆడియన్స్ను ఎమోషనల్గా బాగా టచ్ చేసింది. ముఖ్యంగా తండ్రి కొడుకుల బాండింగ్ సినిమాకి మెయిన్ హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే చాలా న్యాచురల్గా అండర్ ప్లే యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. యూత్కి లవ్ స్టోరీగా కనెక్ట్ అవుతూనే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎమోషన్గా కూడా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ విషయానికి వస్తే ఎస్ఏ రాజ్ కుమార్ ఇచ్చిన పాటలు ఈ సినిమాకి ప్రాణం. ఆలియాన హారతిలో సుస్వాగతం లాంటి సాంగ్స్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి మనకి. ఆ మ్యూజిక్ వల్లే సినిమా ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సుస్వాగతం భారీ హిట్ అయింది. పవన్ కళ్యాణ్కి యూత్లోనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా సాలిడ్ ఫ్యాన్ బేస్ తీసుకొచ్చిన సినిమా ఇది. కమర్షియల్ స్టార్గా అయిన ఇమేజ్ను మరో లెవెల్కి తీసుకెళ్ళింది. మొత్తానికి సుస్వాగతం అనేది ఒక సింపుల్ లవ్ స్టోరీ కాదు, ప్రేమ, బాధ్యత, ఫ్యామిలీ విలువలు అన్నీ కలిసిన ప్యూర్ ఎమోషనల్ జర్నీ. అందుకే ఈ సినిమా ఇప్పటికీ క్లాసిక్గా నిలిచిపోయింది. సింపుల్గా చెప్పాలంటే సుస్వాగతం అంటే లవ్ కంటే ఫ్యామిలీ విలువలు గెలిచిన కథ.
సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి మరో గోల్డెన్ హిట్ మూవీ రాజా. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి బ్రాండ్. అలాంటి బ్యానర్పై ఆర్బి చౌదరి నిర్మాణంలో ముప్పలనేని శివ దర్శకత్వంలో హీరోగా వెంకటేష్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సూపర్ హిట్ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. సూర్యవంశం లాంటి భారీ విజయం అనంతరం వచ్చిన ఈ కాంబినేషన్పై అప్పటికే మంచి అంచనాలు ఉండేవి. వాటిని ఈ సినిమా పూర్తిగా నెరవేర్చింది. స్టోరీ విషయానికి వస్తే ఒక చిన్న దొంగ లాంటి వ్యక్తి ఒక టాలెంటెడ్ సింగర్ని ప్రేమించడం, ఆ ప్రేమను గెలిపించుకోవడం మాత్రమే కాదు, ఆమె డ్రీమ్స్ నెరవేర్చడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టడం, ఇదే ఈ సినిమాకి హార్ట్. హీరో క్యారెక్టర్ చాలా సింపుల్గా మొదలై తర్వాత నిస్వార్థమైన ప్రేమికుడిగా మారే జర్నీ ఆడియన్స్ని బాగా టచ్ చేసింది. వెంకటేష్ ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. తన న్యాచురల్ యాక్టింగ్, ఎమోషన్స్ అన్నీ చాలా రియల్గా అనిపిస్తాయి. హీరోయిన్గా సౌందర్య కూడా అద్భుతంగా నటించింది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళ మధ్య సీన్స్ చాలా క్యూట్గా, ఎమోషనల్గా ఉంటాయి. ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే మ్యూజిక్ను తప్పకుండా చెప్పాలి. ఎస్ఏ రాజ్ కుమార్ ఇచ్చిన పాటలు ఈ సినిమాకి ప్రాణం పోసాయి. మల్లెల వాన, ఏదో ఒక రాగం లాంటి సాంగ్స్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పటికీ వినిపిస్తే అది ఫీల్ ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ మరింత ఎమోషనల్గా మార్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, యూత్ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రేమ, త్యాగం, డ్రీమ్స్ అన్నీ కలగలిసిన కథ కావడంతో అన్ని వర్గాల ఆడియన్స్కి చేరింది. మొత్తానికి ఈ సినిమా అంటే ఒక ప్యూర్ లవ్ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్ ప్యాకేజ్. నిర్మాతగా ఆర్బి చౌదరి గారి స్టోరీ సెలెక్షన్ సెన్స్ మరోసారి ప్రూవ్ అయ్యింది. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా ప్రేమ కోసం ఏ స్థాయికన్నా వెళ్లే ఒక నిస్వార్థమైన హృదయం గల కథ. ప్రేమ కోసం తనని తాను మర్చిపోయిన హీరో కథ. సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్ నుంచి వచ్చిన మరో ఎమోషనల్ క్లాసిక్ ఇది. నిర్మాతగా ఆర్బి చౌదరి, డైరెక్టర్గా విఆర్ ప్రతాప్, హీరోగా నాగార్జున కలిసి చేసిన ఈ సినిమా అప్పట్లో లవ్ స్టోరీస్కి కొత్త డెఫినేషన్ ఇచ్చింది. సుస్వాగతం, రాజా లాంటి వరుస హిట్స్ తర్వాత ఈ కాంబినేషన్ రావడంతో అప్పటికే మంచి హైప్ ఉంది. కానీ ఈ సినిమా ఆ అంచనాలను మించిపోయి ఒక ప్యూర్ లవ్ ఎమోషన్గా ఆడియన్స్ హార్ట్లో సెటిల్ అయిపోయింది. స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సింగర్ తన గాత్రంతో ఒక అందురాల్ని ప్రేమలో పడేస్తాడు. ఆమె కోసం తన లైఫ్లో ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చివరికి
తన కళ్ళని ఆమెకు దానం చేసేంతగా ప్రేమను చూపించడం ఇది సినిమాకి సెంట్రల్ పాయింట్. ఈ ఎమోషన్ థియేటర్లో చూసిన వాళ్ళను నిజంగానే కన్నీళ్లు పెట్టించింది. నాగార్జున ఈ పాత్రలో చాలా సెటిల్డ్గా హార్ట్ టచ్ చేసేలా నటించాడు. ఓవర్గా కాకుండా చాలా సైలెంట్ ఎమోషన్స్తోనే కనెక్ట్ అయ్యాడు. హీరోయిన్గా సిమ్రాన్ కూడా అద్భుతంగా చేసింది. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ సినిమాకి మెయిన్ హైలైట్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ అయితే అప్పట్లో థియేటర్లలో సైలెన్స్ క్రియేట్ చేసేవి. మ్యూజిక్ గురించి చెప్పకపోతే ఈ సినిమా పూర్తి కాదు. ఏ రాజ్ కుమార్ ఇచ్చిన పాటలు సినిమాకి ప్రాణం పోసాయి. పాటల పల్లకివై, మేఘమై నే వెళ్తా లాంటి సాంగ్స్ అప్పట్లో ప్రతి ఇంట్లో వినిపించేవి. ఇప్పటికీ ఆ పాటలు వింటుంటే అదే ఫీల్ వస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. వందకి పైగా సెంటర్స్లో 50 రోజులు, 40కి పైగా సెంటర్స్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం అంటే అప్పట్లో ఎంత పెద్ద హిట్ అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా యూత్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూసి సూపర్ హిట్ చేశారు. మొత్తానికి ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, త్యాగం, నిస్వార్థ ప్రేమ, ఎమోషన్ అన్నీ కలిసిన ఒక అందమైన ప్రేమ కావ్యం. సింపుల్గా చెప్పాలంటే ప్రేమంటే ఎంతవరకు వెళ్ళగలమో చూపించిన సినిమా ఇదే. తల్లి కోసం ఏదైనా చేసే కొడుకు హార్ట్ టచ్ చేసిన మూవీ సింహరాశి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన మరో సాలిడ్ మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అంటే సింహరాశి. నిర్మాతగా ఆర్బి చౌదరి, డైరెక్టర్గా వి సముద్ర కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు. సూర్యవంశం, రాజా లాంటి వరుస హిట్స్ తర్వాత వచ్చిన ఈ మూవీపై అప్పట్లో మంచి అంచనాలే ఉండేవి. వాటిని ఈ సినిమా ఫుల్ఫిల్ చేసింది. ఇది అసలు తమిళంలో హిట్ అయిన మాయికి రీమేక్, కానీ తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి ఇంకా బలమైన ఎమోషన్ యాడ్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే రాజశేఖర్ చేసిన నరసింహరాజు పాత్ర ఈ సినిమాకి హార్ట్ అని చెప్పుకోవచ్చు. ఊరికన్నీ చెయ్యాలని, ప్రజల కోసం జీవించాలని భావించే ఒక గ్రామ పెద్దగా ఆయన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆసుపత్రులు కట్టించడం, కాలేజీలు నిర్మించడం అంటే ఓ లీడర్ ఎలా ఉండాలో అలా చూపించారు. ఒకవైపు మాస్, మరోవైపు ఎమోషన్ రెండు బాగా బ్యాలెన్స్ చేశారు. హీరోయిన్గా సాక్షి శివానంద్ తన పాత్రలో బాగానే సెట్ అయింది. ఇక గిరిబాబు, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా కామెడీ ట్రాక్, ఎమోషన్ ట్రాక్ రెండు కలిపి సినిమా ఫుల్ ఎంటర్టైనర్గా నడుస్తుంది. ఈ సినిమాలో అసలు హైలైట్ అంటే తల్లి కొడుకు సెంటిమెంట్. హీరో తన తల్లి కోసం తీసుకునే నిర్ణయం, ఆ సన్నివేశాలు థియేటర్లలో చూసిన వాళ్లను కన్నీళ్లు పెట్టించాయి. ఆ ఎమోషన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. మ్యూజిక్ విషయానికి వస్తే ఏ రాజ్ కుమార్ ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అని చెప్పొచ్చు. అమ్మ అని పిలిచి, తెలుసా నేస్తమా, పెదాలంటే ప్రాణమిచ్చే లాంటి సాంగ్స్ అప్పట్లో ఎక్కడ విన్నా వినిపించేవి. పాటల వల్లే సినిమా ఎమోషన్ ఇంకాస్త బలపడింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సింహరాశి మంచి వసూళ్లు సాధించి హిట్గా నిలిచింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి రెండింటికి కనెక్ట్ అవ్వడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. మొత్తానికి ఇదొక ప్యూర్ మాస్ ప్లస్ ఎమోషన్ ప్యాకేజ్. ఒక లీడర్ ఎలా ఉండాలి, తల్లి కోసం ఎంతవరకు వెళ్ళగలడో చూపించిన ఒక మంచి కథ.
సంక్రాంతి ఫ్యామిలీ బాండింగ్కి బ్రాండ్ అయిన సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా సంక్రాంతి. వెంకటేష్ కెరీర్లో ఇదో స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆర్బి చౌదరి నిర్మాణంలో ముప్పలనేని శివ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకి కట్టిపడేసింది. స్టోరీ చాలా సింపుల్, కానీ ఎమోషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఒక ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే బాండింగ్, ప్రేమ, బాధ్యత ఇవన్నీ చాలా న్యాచురల్గా చూపించారు. పెద్దన్నయ్యగా వెంకటేష్ చేసిన రాఘవేంద్ర పాత్ర ఈ సినిమాకి హార్ట్ అనుకోవచ్చు. కుటుంబం కోసం ఎంతైనా త్యాగం చేసే అన్నయ్యగా ఆయన నటన చూసి చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయనతో పాటు శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ నలుగురు అన్నదమ్ములుగా కనిపించి స్క్రీన్ మీద మంచి ఫీల్ ఇచ్చారు. వాళ్ళ మధ్య ఉండే చిన్న చిన్న సీన్స్, ఫన్ మూమెంట్స్ అన్నీ చాలా రియల్గా అనిపిస్తాయి. హీరోయిన్స్గా స్నేహ, ఆర్తి అగర్వాల్, సంగీత తమ పాత్రలకు తగ్గట్టు బాగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్కి వాళ్ళ పాత్రలు మంచి సపోర్ట్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఈ సినిమా గురించి మాట్లాడితే మ్యూజిక్ని తప్పకుండా చెప్పాలి. ఎస్ఏ రాజ్ కుమార్ ఇచ్చిన పాటలు ఈ సినిమాకి ప్రాణం పోశాయి. టైటిల్ సాంగ్తో పాటు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో వచ్చే పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ప్రతి పాట కూడా కథకి కనెక్ట్ అయి ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సంక్రాంతి సూపర్ హిట్ అయింది. సుమారు 20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి 2005లో టాప్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసి పెద్ద హిట్ చేశారు. మొత్తానికి సంక్రాంతి అంటే కేవలం ఒక సినిమా కాదు, కుటుంబం అంటే ఏమిటి, అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో చెప్పే ఒక భావోద్వేగ ప్రయాణం. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా చూస్తే మన ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడాలనిపించే ఫీల్ ఇచ్చే సినిమా. సునీల్ను హీరోగా నిలబెట్టిన గేమ్ చేంజర్ మూవీ అందాల రాముడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఫుల్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మూవీ అంటే అందాల రాముడు అని చెప్పొచ్చు. నిర్మాతగా ఆర్బి చౌదరి, డైరెక్టర్గా పి లక్ష్మీనారాయణ కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పటి వరకు స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన చౌదరి గారు ఈసారి సునీల్ మీద నమ్మకం పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ చేశారు. అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఇది అసలు తమిళంలో హిట్ అయిన పాండివర్ భూమికి రీమేక్, కానీ తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా అన్ని మిక్స్ చేసి పూర్తి ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. స్టోరీ విషయానికి వస్తే సునీల్ చేసిన రాముడు పాత్ర చాలా సింపుల్, అమాయకం. మొదటి నుంచి అతని కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. కానీ అదే క్యారెక్టర్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఎమోషన్తో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇదే ఈ సినిమాకి స్పెషల్ అనుకోవచ్చు. హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ తన పాత్రలో బాగా సెట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా న్యాచురల్గా, ఫన్గా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి ఎపిసోడ్ ఆకాశమంతా పందిరి వేసి తీసిన ఆ సీక్వెన్స్ అప్పట్లో చాలా పెద్ద హైలైట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్కు ఆ ఎపిసోడ్ బాగా కనెక్ట్ అయింది. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ కూడా సినిమాకి మంచి బలం. ప్రతి క్యారెక్టర్కి ఒక స్పేస్ ఇచ్చి స్టోరీని ఎంగేజింగ్గా నడిపించారు. మ్యూజిక్ గురించి మాట్లాడితే ఎస్ఏ రాజ్ కుమార్ ఇచ్చిన పాటలు సినిమాకి వెన్నుముకని చెప్పుకోవచ్చు. జాబిలి రావే, చిన్ని చిన్ని ఆశలున్న లాంటి పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 75కి పైగా సెంటర్స్లో 50 రోజులు, 25కి పైగా సెంటర్స్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం అంటే అప్పట్లో ఎంత పెద్ద హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సునీల్ను హీరోగా స్టాండ్ చేయించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. మొత్తానికి అందాల రాముడు అంటే కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ అన్నీ కలగలిసిన ప్యాకేజ్. నవ్విస్తూ చివరికి మనసును టచ్ చేసే సినిమా. సింపుల్గా చెప్పాలంటే ఇది సునీల్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ మూవీ. వానా వానా రీమిక్స్తో యూత్ను ఊపేసిన మూవీ రచ్చ.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో పక్కా మాస్ ఇమేజ్ను పీక్కి తీసుకెళ్లిన సినిమా అంటే రచ్చ. సంపత్ నంది డైరెక్షన్లో ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ మరియు పరాస్ జైన్ కలిసి ఈ సినిమాను గ్రాండ్గా నిర్మించారు. మగధీర లాంటి భారీ హిట్ తర్వాత చరణ్ నుంచి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారో అదే స్ట్రైట్గా డెలివరీ చేసిన సినిమా ఇది. స్టోరీ సింపుల్ మాస్ కమర్షియల్ సెటప్ అయినా ట్రీట్మెంట్ మాత్రం ఫుల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఇందులో చరణ్ చేసిన చెర్రీ క్యారెక్టర్, బెట్టింగ్ రాజాగా స్టైల్, స్వాగ్, యాటిట్యూడ్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు థియేటర్లలో మాస్కి ఫుల్ మీల్స్ ఇచ్చాడు చరణ్. హీరోయిన్గా తమన్నా తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమాకు మంచి ప్లస్ అయింది. ముఖ్యంగా వాన వాన వెల్లువాయే రీమిక్స్ సాంగ్ అప్పట్లో నిజంగానే ఊపు ఊపేసింది. ఆ పాటలో చరణ్ తమన్నా కెమిస్ట్రీ, డ్యాన్స్ ఫ్యాన్స్కు పక్కా ఫీస్ట్ ఇచ్చింది. ఇక యాక్షన్ గురించి చెప్పాలంటే ఈ సినిమా ఫుల్ మాస్ ట్రీట్. ఫైట్స్ అన్ని హై వోల్టేజ్లో ఉంటాయి. ముఖ్యంగా గంగమ్మ జాతర బ్యాక్డ్రాప్లో వచ్చే ఫైట్ అది థియేటర్లో చూస్తే పోనకాలు వస్తాయి అన్నమాట. ఆ ఎపిసోడ్ సినిమాకి మేజర్ హైలైట్. మ్యూజిక్ విషయంలో మణి శర్మ మళ్ళీ తన మార్కు చూపించాడు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని సినిమా మాస్ వైబ్ను ఇంకో లెవెల్కి తీసుకెళ్లాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ క్లాస్గా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్గా తీశారు. ప్రతి సినిమాలో ఈ రిచ్నెస్ కనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రచ్చ సాలిడ్ రన్ ఇచ్చింది. సుమారు 45 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టి చరణ్ మార్కెట్ను మరోసారి ప్రూవ్ చేసింది. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, మలయాళంలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి రచ్చ అంటే ప్యూర్ మాస్ ఎంటర్టైనర్. స్టైల్, ఫైట్స్, డాన్స్, డైలాగ్స్ అన్నీ ఒకేసారి కావాలంటే ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సింపుల్గా చెప్పాలంటే రచ్చ అంటే రామ్ చరణ్ మాస్ పవర్కు ఫుల్ ఫార్మ్స్ షో. తెలుగు సినిమాలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఆర్బి చౌదరి. సూర్యవంశం నుంచి రచ్చ వరకు ఫ్యామిలీ ఎమోషన్స్, మ్యూజిక్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేసి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో పాటు కొత్త వాళ్లకు మంచి బ్రేక్ ఇచ్చారు. ఆయన సినిమాలు ఇప్పటికీ టీవీలో చూస్తూనే ఉంటాయి, ఫిల్మ్ చూస్తూనే ఉంటాం. చౌదరి గారి ప్రయాణం నిజంగా ఇండస్ట్రీకి ఒక గోల్డెన్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు మనం.